దక్షిణ దక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ కౌళిని కేవల నరజ్ఞ కైవల్య పదదాయిని. దేవిని కర్మల చేతను జ్ఞానము చేతను ఆరాధించాలి. కర్మలంటే లోక వ్యవహారంలో ఉన్న ధర్మములను పాటించాలని అర్థం. అలాగే జ్ఞానం అంటే ఆత్మతత్వము. ఆత్మయే పరమాత్మని గ్రహించిన వారు శ్రీదేవిని ఆరాధిస్తారు. ధరస్మేర ముఖాంబుజ అంటే దేవి ఎల్లప్పుడూ చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ఆ చిరునవ్వుతోనే తన భక్తులకు జ్ఞానమును బోధిస్తుంది. అలాగే ఆమె ఆ చిరునవ్వుతోనే పంచభూతములు వాటి ధర్మములను ఆచరించేలాగా చేస్తుంది. కౌలిని కేవల అంటే ఈశ్వర జ్ఞానమునకు కేవల అని అర్థము కలదు. అటువంటి జ్ఞానము దేవి కలిగి ఉన్నదని అర్థం. అలాగే కౌలిని అంటే ధర్మము, కేవల అంటే జ్ఞానము. ధర్మము జ్ఞానము దేవికి కలిగి ఉన్నాయని దీని అర్థం. అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే అమూల్యమైనటువంటి కైవల్య పదమును దేవి ప్రసాదిస్తుంది తన భక్తులకు. ఇంతకు ముందు చెప్పిన విధముగా 5 రకముల మోక్షములు ఉంటాయి. 5వదైన కైవల్య మోక్షమును దేవి తన భక్తులకి ప్రసాదిస్తుంది. ఇక్కడ మిగిలిన 4 మోక్షములను ఇతర శక్తులను దేవి ప్రసాదిస్తుందా అన్న సందేహమే తలెత్తవలసిన అవసరమే లేదు.